హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు గురు పౌర్ణమి కదండి. సాయిబాబా గుళ్ళో అభిషేకం చేస్తున్నారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు సాయిబాబా గుళ్ళో అభిషేకం అనేది. ఇది మా నాన్నగారండి. ఈయన అభిషేకం చేస్తూ మా కోసం సాయిబాబా యూట్యూబ్లో పెట్టుకోవడం కోసం సాయిబాబాకి అభిషేకం చేసే వీడియో చేసి పంపించారండి. ఎంతో చక్కగా సాయిబాబాని అభిషేకం చేస్తున్నారు. కానీ వచ్చిన ప్రతి ఒక్క భక్తుని చేత కూడా అభిషేకం అనేది చేయిస్తారండి. ప్రతి గురువారము ఇంతే జరిగిద్ది. ఇవాళ గురు పౌర్ణమి కదండి, ఇంకా చాలామంది భక్తులు వచ్చారు. అయినా సరే ఎంత లేట్ అయినా సరే ప్రతి ఒక్క భక్తుని చేత కూడా స్వయంగా వాళ్ళ చేతే ఆవు పాలు పోయించి పంచదార, తేనె, పళ్ళు ఏమన్నా ఉండని అవన్నీ కూడా ఇస్తారండి భక్తుల చేతే. అది పూజారి గారు అవి పోయిస్తారు. భక్తుల చేత పోయించి గోత్రనామాలు చదువుతూ ఉంటారు. ఈ భక్తులనే ఆవు పాలు పోసి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇదంతా ప్రతి గురువారము ఇలా జరిగింది. అదిగాక ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి ఇంకా బాగా జరుగుతుంది అభిషేకం అనేది. భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. బాగా జరుగుతుందండి అభిషేకం అనేది. ఇదంతా అభిషేకం అయిపోయిన తర్వాత భక్తులే చక్కగా సాయిబాబాని అక్కడున్న ఫ్లోరు మొత్తం నీట్గా కడిగేసి అలంకరిస్తారు. సాయిబాబాని నీట్గా తుడిచేసి చక్కగా బాబాని కొత్త బట్టలు వేసి బాబాని అలంకరిస్తారు. ఈరోజు అన్నదానం కూడా ఉండిద్దండి ఇక్కడ మా ఊర్లో సాయిబాబా గుడి దగ్గర. ప్రతి ఒక్క భక్తునికి వచ్చే ఎంతమంది అయినా రండి, వాళ్ళందరికీ కూడా అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం అయిపోయిన తర్వాత సాయిబాబా గుడిలో అభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడు సాయిబాబాని చూడండి ఎంత బాగా అలంకరిస్తారోనండి. ఇది అయిపోయిన తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత అది ఒకటండి. సాయిబాబాని మాత్రం అభిషేకించి అయిపోయిన తర్వాత కొత్త బట్టలు వేసి పూలతో చక్కగా అలంకరించినప్పుడు ఆ సాయిబాబాని చూస్తుంటే ఎంత బాగుండిద్దో కదండి. అభిషేకం అయిపోయింది, మొత్తం క్లీన్ చేశారు. ఇప్పుడు చూడండి సాయిబాబాని అలంకరించారు చక్కగా. ఎంత బాగున్నాడో కదండి. ఆ షిరిడి సాయిబాబాకి ఇక్కడ సాయిబాబాను ఒకటే అని మా ఊర్లో ఉన్న మా జనమంతా అనుకుంటారు. ఈ సాయిబాబా చూస్తుంటే ఆ నవ్వు చూస్తుంటే మనకి ఎంత హ్యాపీగా ఉండిద్దండి. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తే చాలు. సాయిబాబాని చూసాం ఇవాళ మన జన్మ ధన్యమైపోయిద్ది అన్నట్లు ఉంటుందండి. సాయిబాబాని అలంకరించంగా చూసినప్పుడు ఇది అయిపోయిందండి. ఇది మా ఊర్లో జరిగిన అభిషేకం అండి. ఇప్పుడు మా ఊర్లో ఉన్న అది మా అమ్మ వాళ్ళ ఊర్లో అయిపోయింది. ఇప్పుడు మా ఊర్లో అండి, మా ఊర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ అండి. ఇదంతా గోల్డ్ తో చేసిన పోత అండి. ఇటువైపు ఉన్న దర్వాజాలు అవన్నీ గోల్డ్తో చేశారండి. చూడండి భక్తులు ఎంత ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ ఎంతో రష్గా ఉందండి. చాలామంది వచ్చారు భక్తులు. మాత్రం వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. కానీ నేను ఎంతో ప్రయత్నించాను ఇంకా నీట్గా తీద్దామని చెప్పేసి. కానీ జనం చాలామంది ఉన్నారండి, తీయతవ్వలేదు అసలు. చాలామంది ఉండటం వల్ల వీడియో అనేది సరిగ్గా తీయతవ్వలేదు. కానీ సాయిబాబాని మా వరకు మాత్రం నేను తీయగలిగాను ఎట్లాగట్లా. చూడండి సాయిబాబాని చూసారా ఎంత బాగా అలంకరించారు. మొత్తం అక్కడ సాయిబాబా చుట్టూ ఉన్న ఈ గోడలు అవన్నీ కూడా గోల్డ్ పూత వేసిన ప్లేట్తోనే సాయిబాబాని చేశారండి. ఇక్కడ ఇది తాడికొండలో ఉన్న సాయిబాబా టెంపుల్ అండి. ఇది ఎంత బాగా చేశారండి కదండి సాయిబాబా గుడి అలంకరణ. సాయిబాబా చూసారా ఎంతో బాగున్నాడు. ఇక్కడ అన్నప్రసాదం కూడా జరిగిందండి. భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. మొత్తం 7-8 వేల పైనే జనం వచ్చారండి. ఎంతో రష్గా ఉంది. సాయిబాబాని దర్శించుకోవటానికి గురు పౌర్ణమి అవ్వటాన ఎంత జనం ఎక్కువ మంది వచ్చారండి ఇవాళ. ఎంతో రష్గా ఉందండి సాయిబాబా టెంపుల్ అని. మీకు నచ్చితే